To my channel, The Divine Connection with Shiva and Krishna. Om Shri Ganeshaya Namaha, Om Shri Gurubhyo Namaha, Om Shri Krishnaya Namaha. వేదాలు ఉపనిషత్తులు ఏ స్వామి లీలలను కీర్తిస్తాయో ఆ శ్రీ మహావిష్ణువుకే తల్లిగా స్తన్యమివ్వగలిగిన మహద్భాగ్యాన్ని పొందింది యశోదమ్మ. అంతటి అదృష్టానికి కారణమైన నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతమేంటి? చెరసాలలో దేవకీ వసుదేవులకు సాక్షాత్కరించిన కన్నయ్య గోకులానికి ఎలా చేరుకున్నాడు? అక్కడ నందప్రజలు శ్రీకృష్ణ జన్మోత్సవ వేడుకలను ఎలా జరుపుకున్నారో ఈరోజు మనం తెలుసుకుందామా? శ్రీ మహావిష్ణువు తన షడ్గుణైశ్వర్య సంపదలను మరుగుపరిచి గోకులంలో చిన్నారి కన్నయ్యగా గోపికలతో కలిసి ఎన్నో దివ్యమైన మాధుర్య లీలలు చేశారు. ఆ లీలలు శ్రవణ మాత్రం చేతనే జీవుని యొక్క అజ్ఞాన చీకట్లు తొలగిపోతాయి. అలాంటి ఆ చిన్ని కృష్ణుడి దివ్య లీలలను చూసే భాగ్యం కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకే దక్కలేదు. కానీ ఏమి నోము ఫలమో యశోదమ్మ ఆ బాల గోపాలునికే స్తన్యమివ్వగలిగే మహద్భాగ్యాన్ని పొందింది. ఆ బాల ముకుందుని బాల్య లీలలను కనులారా దర్శించి పరమానందభరితులయ్యే భాగ్యాన్ని పొందారు ఆ దంపతులు. ఆ దివ్య దంపతులు కేవలం శ్రీకృష్ణుని లాలించటానికి మాత్రమే ఈ భువిలో జన్మించారు. పశువుల్లో శ్రేష్ఠుడు తపోధనుడు అయిన ద్రోణుడే నందునిగా ఈ ధరా తలముపై జన్మించాడు. ద్రోణపత్ని మహాతపస్విని అయిన ధర యశోదగా జన్మించింది. వారిరువురు శ్రీహరికి పరమ భక్తులు. గోలోకంలోని శ్రీకృష్ణుని యొక్క దివ్య సందర్శనాన్ని అభిలషిస్తూ ఒకానొక సమయమున ధరాద్రోణులు గంధమాదన పర్వతంపై తపస్సు ఆచరించారు. సుప్రభా నదీ తటముపై 10,000 సంవత్సరాలు ఆ దంపతులు తపస్సు ఆచరించినా కూడా వారికి శ్రీహరి దర్శన భాగ్యం కలగలేదు. దానికి వారు దుఃఖంతో తనువు చాలించాలని నిర్ణయించుకుని అగ్నికుండం నిర్మించుకుని అందు ప్రవేశించటానికి సిద్ధపడుతుంటే అశరీరవాణి వారిని వారిస్తూ, వసుశ్రేష్ఠ, మీ దంపతులిద్దరూ మరుజన్మలో గోకులం నందు అవతరించి పరమాత్మయగు శ్రీహరిని కుమారుని రూపంలో దర్శించగలరు. పరమయోగులకైనా ఆ భగవంతుని దర్శనం అత్యంత దుర్లభం. బ్రహ్మాది దేవతలకు కూడా వందనీయుడైన ఆ సచ్చిదానంద విగ్రహుడు కేవలం అనన్య భక్తికి మాత్రమే సాధ్యుడు అని పలికింది. ఆకాశవాణి పలుకులు విని ధరాద్రోణులు తపస్సు విరమించి తమ లోకానికి తిరిగి వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ భూమి మీద అవతరిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా వారి వారి అంశలతో భువియందు జన్మించాలి అని ఆదేశిస్తూ ఈ ధరాద్రోణులను కూడా జన్మించమని ఆదేశించారు. నారాయణుడిపై అపారమైన భక్తి ప్రపత్తులు కలిగిన ధరాద్రోణులు బ్రహ్మగారితో, పితామహ, ఆ నారాయణుడిని బిడ్డగా లాలించాలి అన్న కోరిక మాకు ఉంది. ఆ స్వామిని బిడ్డగా లాలించే భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తేనే మమ్మల్ని భూమి మీదకు పంపండి అని కోరుకున్నారు. దానికి బ్రహ్మ, మీకు ఆ యోగ్యత భాగ్యం ఉన్నాయి కాబట్టే మీకు ఆ కోరిక కలిగింది. నీవు నందునిగా, నీ భార్య ధర యశోదగా భువిలో జన్మించి ఆ శ్రీ మహావిష్ణువుకి తల్లిదండ్రులై లాలించే భాగ్యాన్ని పొందుతారు అని అనుగ్రహించారు. ఆ విధంగా వారు గోకులంలో నంద యశోదలుగా జన్మించారు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ భువియందు అవతరించాల్సిన శుభ గడియ అయిన శ్రావణ బహుళ అష్టమి ఆసన్నమైనప్పుడు మధురలోని కంసుని చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవులకు పుత్రుడిగా దివ్య మంగళ బాల నారాయణుడిగా సాక్షాత్కరించాడు శ్రీ మహావిష్ణువు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తే అదే సమయంలో జగన్మాత విష్ణు సహోదరి అయిన యోగమాయాదేవి గోకులంలోని నంద యశోదలకు పుత్రికగా ఆవిర్భవించింది. ఆ తల్లి ఆవిర్భవిస్తూనే ఇటు మధురలో అటు గోకులంలో అందరూ తన మాయా ప్రభావంతో గాఢ నిద్రలోకి జారుకునేలా చేసింది. మధురలో బాలనారాయణుడిగా ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువు వసుదేవునికి తన తదుపరి కర్తవ్యాన్ని తెలుపుతూ, వసుదేవ, నేను ఇప్పుడు శిశువుగా మారిన వెంటనే నన్ను తీసుకుని వెళ్ళి నందగోకులంలో నందుని భార్య అయిన యశోదాదేవి ప్రక్కలో నన్ను పడుకోబెట్టి తను అప్పుడే ప్రసవించిన స్త్రీ శిశువుని ఇక్కడికి తీసుకుని రావాలి అని ఆదేశించి వారు చూస్తూ ఉండగానే తన మాయా ప్రభావంతో దివ్యమైన శిశురూపం
రూపాన్ని ధరించారు. స్వామి ఆదేశం ప్రకారము ఎటువంటి సందేహమన్నదే లేనివాడే ఆ చిన్ని కన్నయ్యను ఒడిలోకి తీసుకుని బయలుదేరాడు వసుదేవుడు. ఆశ్చర్యంగా స్వామి అనుగ్రహంతో వారి సంకెళ్ళు వాటంతట అవే తెంచబడ్డాయి. చెరసాల తలుపులు తెరుచుకోబడ్డాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అంతవరకు తేటగా ఉన్న ఆకాశం పర్జన్య మేఘాలతో నిండిపోయింది. వర్షపు చినుకులు పడుతున్నాయి. యమునా నది తన స్వామి యొక్క దివ్య చరణాలను తాకాలి అన్న ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఆ వర్షపు చినుకలకి పిల్లవాడు ఎక్కడ తడిచిపోతాడో అని వసుదేవుడు తన వస్త్రాన్ని కప్పబోతుంటే ఆ అవసరం లేకుండానే 1000 పడగలగల ఆదిశేషుడు తన స్వామి సేవ కోసం వచ్చి పడగ పట్టాడు. ఇక్కడ నుంచి స్వామి తన ఈశ్వర తత్వాన్ని అడుగడుగునా ప్రదర్శిస్తూనే ఉంటారు. ఉప్పొంగిపోతున్న యమునా నది తరంగాలను చూసి ఈ నదిని దాటి రేపల్లకు ఎలా వెళ్లాలో అర్థం కాక అయోమయంలో ఉన్న వసుదేవునకు ఆశ్చర్యంగా యమున తనంతట తానుగానే తగ్గి రాముడికి సముద్రుడు దారి ఇచ్చినట్టుగా వసుదేవునకు నడవటానికి అనుకూలమైన స్థాయికి దిగిపోయి దారి ఇచ్చింది. ఆ విధంగా యమునా నది త్రోవ ఇవ్వగానే ఆదిశేషుడు స్వామిని సేవిస్తూ ఉండగా వసుదేవుడు చిన్ని కన్నయ్యను తీసుకుని సునాయాసంగా యమునను దాటి గోకులంలోని నందుని గృహానికి చేరుకున్నాడు. అక్కడ నందుని గృహం నందు అందరూ ఆదమర్చి నిద్రిస్తూ ఉన్నారు. పురిటి గృహంలో యశోదమ్మ ఆడ శిశువుకి జన్మనిచ్చింది. స్వామి ఆదేశాన్ని శిరసావహిస్తూ తన మనసుని దిటువ చేసుకుని అక్కడ పురిటి గృహంలో ఉన్న యశోదమ్మ పక్కలో తన చిన్ని కన్నయ్యను పడుకోబెట్టి ఆ తల్లి అప్పుడే ప్రసవించిన ఆడ శిశువుని తన ఒడిలోకి తీసుకుని తిరిగి యథావిధిగా యమునను దాటి చెరసాలకు చేరుకున్నాడు వసుదేవుడు. కృష్ణావతార విశేషం ఏమిటి అంటే ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు అడుగడుగున పరమాత్మ తత్వాన్ని ప్రకటిస్తూ పరమాత్మగానే నడయాడిన అవతారం ఈ కృష్ణావతారం. అలా మన చిన్ని కృష్ణుడు తన మాధుర్య లీలలతో బృందావనంలో అందరికీ పరమానందాన్ని పంచాలని గోకులంలో యశోదమ్మ చెంతకి చేరుకున్నాడు. కానీ యోగమాయా ప్రభావం వలన ఆ ముద్దు గొలిపే బాలకృష్ణుడు తన పక్కలోకి ఎప్పుడు చేరుకున్నాడో కూడా తెలియలేదు ఆ యశోదమ్మకి. ఈశ్వరలీల ఏమని చెప్పేది చెప్పండి. కొద్దిసేపటికి యశోదమ్మ మేల్కొని తన పక్కలో నీలమేఘ వర్ణంతో అసంఖ్యాకమైన శరత్పూర్ణిమ చంద్రుల కాంతులను తిరస్కరించే విధంగా దివ్య తేజస్సుతో ఒక పసిబాలుని రూపంలో అమాయకంగా నవ్వుతూ ఆడుకుంటూ దర్శనమిచ్చాడు కృష్ణ పరమాత్మ. ఆ దర్శనానికి యశోదమ్మ హృదయం ఉప్పొంగిపోయింది. తన భార్య యశోద ఇలాంటి గొప్ప పుత్రుడికి జన్మనిచ్చింది అని తెలుసుకున్న నందుడికి కూడా పుత్రోత్సాహంతో మనసు ఉప్పొంగిపోయింది. జగదధీశ్వరునికి చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచని యశోద, పుత్రుడనుచు అతన్ని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. నంద యశోదల భాగ్యం ఏమని చెప్పేది. ఇక ఆ కృష్ణ జనన ఉత్సవం సామాన్యమైనదా చెప్పండి. కేవలం నంద యశోదలకే కాదు, మొత్తం రేపల్లంతా ఆనందోత్సాహాల్లో తేలిపోయింది. పుత్రోత్సాహంతో నందుడు దేవతారాధన పూర్తి చేసుకుని విధిగా తాను చేయాల్సిన దానాలు పూర్తి చేసి పరవశించిపోతున్నాడు. నందుడు నందవ్రజానికి రాజు. ఆ నందరాజుకి కొడుకు పుట్టాడని తెలుసుకుని గోకులమంతా పండగ వాతావరణం నెలకొంది. ఆ వ్రజంలోని ప్రతి గృహము మంగళ తోరణాలతో అలంకరించబడ్డాయి. ఆవులకు దూడలకు స్నానాలు చేయించి మాలలతో నెమలి పించాలతో వస్త్రాభరణాలతో అలంకరించారు. రేపల్లెకు ఆ గోవిందుని రాకతో వాటి సంతోషం కూడా వర్ణించలేనిది సుమా. గోపాలురు మేలైన వస్త్రాభరణాలను ధరించి బాలకృష్ణుని చూడాలని నందగృహానికి చేరుకున్నారు. ఇక గోపికల విషయానికి వస్తే ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దుక వార్త వింటి మబలలార వీనులలర. మన యశోద చిన్ని మగవాని కనెనట చూసి వత్తమమ్మ సుదతులారా
అని యశోదమ్మకి బంగారు కన్నయ్య కలిగిన వార్త వినగానే గోపికలందరూ పట్టరాని సంతోషంతో మేలైన వస్త్రాభరణాలను ధరించి చిన్నారి కన్నయ్యను చూడాలని త్వరగా యశోదమ్మ ఇంటికి చేరుకున్నారు. రోహిణీదేవి కూడా బలరామునితో కలిసి ఉత్సవాల్లో ఎంతో సంతోషంగా పాల్గొంది. బలరాముని రూపంలో ఉన్న ఆదిశేషునికి తన స్వామిని చేరుకున్నానన్న ఆనందం మనం ఊహించగలమా చెప్పండి? వారందరికీ పసివాడిని చూసిన ఆనందం అంతా ఇంతా కాదు. దైవ ప్రార్థన చేస్తూ శుభాశీస్సులను పలికారు. వీణా వేణు మృదంగాది మంగళ వాయిద్యాలు మోగుతుంటే చిన్నారి కన్నయ్య జన్మోత్సవాన్ని పురస్కరించుకుని సంతోషంతో గంతులు వేస్తూ పాలు పెరుగు నేతితో కూడిన జలాలని ఒకరిపై ఒకరు జల్లుకుంటూ మహోత్సవమే జరుపుకుంటున్నారు నంద ప్రజలు. యశోదమ్మతో కలిసి గోపికలంతా ఆ శిశువునకు పసుపు నూనెలు రాసి నిర్మల జలాలతో అభిషేకించి స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోపెట్టి జో కొడుతూ లాలిపాటలు పాడుతున్నారు. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన జోజోయనుచున్ అని లాలిపాటలు పాడుతూ పడుకోబెడుతున్నారు కన్నయ్యను. ఎంత ఆశ్చర్యమో చూశారా? ఏ జగదీశ్వరుడు ప్రళయకాలంలో సర్వ జగత్తుని నిద్రపుచ్చి తాను మాత్రం నిద్రపోడో ఆ నారాయణుడిని ఈ గోపకాంతులు జోలపాటలు పాడి నిద్రపుచ్చుతుంటే ఆదమరిచి నిద్రపోయినట్టు కళ్ళు మూసుకుంటున్నాడు. ఆ గోకులవాసుల భాగ్యము ఏమని చెప్పేది చెప్పండి? హరి ఎక్కడ ఉంటే సిరి అక్కడుంటుంది కదా. మాధవుడు గోకులంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి గోకులం లక్ష్మీదేవికి విహార భూమిగా మారిపోయింది. రోజు రోజుకి ఐశ్వర్యం పెరిగిపోతుంది. అన్నీ మంగళాలే జరుగుతున్నాయి. బ్రహ్మానుభవం పొందిన యోగులు ఎంత ఆనందాన్ని పొందుతారో నందవ్రజంలో ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం అంత పరిపూర్ణమైన కృష్ణానుభూతిలోనే ఉన్నారు. ఇదే నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతము, కృష్ణ జననోత్సవ ఘట్టము. నంద ప్రజలు ఏ అలౌకికమైన కృష్ణానుభూతిని ప్రతి క్షణం అనుభూతి చెందారో అలాంటి దివ్యానుభూతిని అనుగ్రహించమని ఆ స్వామిని మనసారా ప్రార్థిస్తూ ఆ స్వామి దివ్య చరణాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. బృందావనంలో అందరి మనసుల్ని దోచుకున్న మన చిన్నారి కన్నయ్య చేసిన అద్భుత లీలలతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. కృష్ణ సఖి.